సో బ్యాటిస్టే ఇన్స్టెంట్ హెయిర్ రిఫ్రెషర్ యూజ్ చేస్తున్నాను. ఇది డ్రై షాంపూ వాల్యూమైజర్. సో హెడ్ బాత్ తీసుకొని 2 days అయింది. బట్ ఐ యూజువలీ టేక్ వన్స్ ఇన్ 2 days అనమాట హెడ్ బాత్. సో ఇది నేను చాలా ఏళ్ళ నుంచి, ఐ థింక్ 1 to 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇట్స్ బీయింగ్ రియలీ హెల్ప్ఫుల్. అంటే 3rd day 4th day వాడుకోవచ్చు, బట్ ఓన్లీ ఫర్ 24 hours. మళ్ళా ఆయిల్ అయిపోతుంది. బట్ ఇది వేసుకుంటే గనక హెయిర్ కూడా మంచిగా కూర్చుంటే, చాలా మందికి ఇది పడదు, బట్ నా హెయిర్ కి చాలా మంచిగా సూట్ అయింది. సో దిస్ హౌ ఐ అప్లై. ఫస్ట్ ఇక్కడ ఇట్లా వైట్ కనిపిస్తుంది, బట్ ఇదిగో ఫ్రెష్ గా కనిపిస్తుంది అనమాట హెయిర్. బట్ ఇది వాడిన తర్వాత డెఫినెట్ గా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హెయిర్ కాస్త చేసుకొని స్టైల్ చేసుకొని వస్తాను. దానికి దగ్గు వస్తుంది అనమాట స్ప్రే చేస్తేను. యా, ఎప్పుడు వాడడం మంచిది కాదు. ఎప్పుడైనా వెళ్ళాలి పార్టీ అట్లాంటి దానికి మాత్రమే దిస్ విల్ వర్క్. అండ్ నా సారీ కూడా చూపిస్తాను ఏం వేసుకుంటున్నానని. చీటీ బ్రిలియన్స్ వాడుతున్నాను. దిస్ ఇస్ రియలీ గుడ్ అండి. 450 వరకు వెళ్తుంది. ఇది చాలా బాగుంది. అండ్ కుమ్ తీసుకురాలేదు, ఒక నిమిషం. మరి నేను సింగిల్ హెయిర్ తీసుకొని చెయ్యను. సో ఎప్పుడైనా ఫాస్ట్గా బేసిక్గా చేసేస్తాను. బట్ టుడే కర్ల్ చేసుకోవచ్చు. ఐ విల్ సీ. బట్ ఇట్ వోంట్ స్టే అంతసేపు ఉండదు యూజువల్గా. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళు అప్పుడప్పుడు చేసుకునే ఉంటారు. ఎవ్రీ 10 minutes అలా టచ్అప్ ఇస్తూనే ఉంటారు. సీన్ టు సీన్ టచ్అప్ ఇస్తూనే ఉంటారు. అందుకని వాళ్ళకి చాలాసేపు ఉంటుంది. మేబీ 1 to 2 hours ఉండొచ్చేమో. అది చాలా టాంగిల్ అయిపోతుంది ఈవెన్చువల్గా. ఇట్ విల్ నాట్ వర్క్. ఏదో ఒక కాసేపటికి ఓకే, ఫోటోషూట్ ఏదైనా ఉంటే అప్పుడు బాగుంటుంది. హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అసలు వెల్కమ్ చెప్పకుండానే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సమ్హౌ ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే. యాక్చువల్లీ ఇవాళ ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్కి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్నాను. అది ఏ ఈవెంట్ అని ముందు చెప్తాను. అండ్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఈ విషయం తెలుసుంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ నాకు దొరికింది ఇవాళ. దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను మేకప్ చేసుకుంటున్నాను. అసలు ఆ ఫౌండేషన్ పూసుకొని దాన్ని చేతిలోనే చేసేస్తున్నాను అనమాట, తొందరగా బయలుదేరాలని చెప్పి. ఇంకా స్పాంజ్ తీసుకొని సెట్ చేసుకునే కూడా టైం లేదు. యూజువలీ నేను 2 రకాల ఫౌండేషన్ యూస్ చేస్తాను. అది ఒకటి రెవ్లాన్, ఇంకొకటి వచ్చి ఇండియా నుంచి లోటస్ అని. సో 2 బాగానే సెట్ అయింది నాకు. అది తప్ప వేరే ఏది యూస్ చేసినా నాకు పడట్లేదు అనమాట. పడట్లేదంటే ఇంకేం లేదు, నా స్కిన్ టోన్కి అంత సెట్ అవ్వట్లేదు. అండ్ ఇది చాలా స్మూత్ అనిపిస్తుంది రెవ్లాన్ది. అండ్ ఇది కొంచెం నా కలర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం బ్రైట్గా ఉంది. ఎలాగో నేను గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా కదా, గోల్డ్ బార్డర్, సో సూట్ అవుతుందని చెప్పి కొంచెం ఒక కలర్ ఎక్కువ వేసుకున్నాను. దానిపైన పౌడర్ వేసుకుంటున్నాను. పౌడర్ వేసుకునే వల్ల ఫౌండేషన్ అలా పోదనమాట, కొంచెం చాలాసేపు అలాగే ఉంటుంది. ఇది కూడా ఫౌండేషన్ పౌడర్ లాక్మేది వాడుతున్నాను. ఇది బెస్ట్ అండి, నాకు అసలు ఏది సెట్ అవ్వదు. లాక్మే కానీ ఈ మినరల్ పౌడర్ అని వస్తుంది మ్యాక్ది, మీడియం ట్యాన్ మ్యాక్ది ఒక పౌడర్ వస్తుంది, అది కూడా బాగుంది. నాకు టూ మెనీ ఇంగ్రీడియంట్స్, టూ మెనీ ఐటమ్స్ ఫేస్లో వాడడం అంటే చాలా చిరాకు, చాలా బద్ధకం కూడా నాకు. అందుకని వెరీ లిమిట్లో పెట్టుకుంటాను. బేసిక్ మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, పౌడర్, బ్లష్, లిప్స్టిక్ అంతలో అయిపోతుంది నాకు. ఇంకా ఎక్కువ ఐటమ్స్ వాడాలంటే నాకు ఉండదు కూడా. నా బేసిక్ ఇంతే ఉంటుంది నా దగ్గర. అండ్ సేమ్ బ్రాండే తెచ్చుకుంటాను ప్రతిసారి. 2 years బ్యాక్ లోటస్ కూడా వాడాను, అది చాలా బాగుంది. కానీ నా దగ్గర లేవు, అయిపోయింది. ఇక్కడ అసలు యూఎస్ఏలో ఎక్కడ దొరకదు. ప్లాంట్ బేస్డ్ దొరుకుతాయి కానీ లోటస్ అయితే దొరకదు, అది ఇండియాలోనే దొరుకుతుంది. మీకెవరికైనా ప్లాంట్ బేస్డ్ మేకప్ ఇక్కడ దొరికితే ప్లీజ్ నాకు చెప్పండి, ఐ వుడ్ లవ్ టు ట్రై దెమ్. అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. టోటల్ లుక్ ఇయర్ రింగ్స్, జుమ్కీ వేసుకున్నాను. ఈ జుమ్కీస్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ 2015. చాలా అవును, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 9 years బ్యాక్ ఉన్నది. ఇంకా ఫ్రెష్గా చాలా బాగుంది. ఐ బీన్ యూజింగ్ ఇట్. ఇట్స్ మై వన్ ఆఫ్ మై
ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. అలా మెరుస్తూ ఉంటుందన్నమాట వేసుకుంటే. అండ్ చిన్న బొట్టుతో నేను మేకప్ లుక్ ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఈ సారీ వచ్చి బెంగళూరులో కొనుక్కున్నాను. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ టు గో. అంటే 5:30 అలా బయలుదేరాము. తీక్ష అని ఒక దానికి డ్యాన్స్ క్లాస్ ఉన్నింది. దాని డ్యాన్స్ క్లాస్ డ్రాప్ చేసేసి విల్ బీ హెడ్డింగ్ అనమాట. తన డ్యాన్స్ టీచర్ అయితే ఇంటి దగ్గరే ఉంటుంది. అది ఊరికే జస్ట్ సరదాగా బాలీవుడ్ డ్యాన్స్ అలా నేర్చుకుంటుంది. ఇంకా భరతనాట్యం నేర్పిద్దామా అని ఆలోచిస్తున్నాను, కానీ ఇంకా నేను బిజీ కాబట్టి కాస్త ఆలోచిస్తున్నాను. అండ్ ఇది కూడా ఇంకా ఇంటి దగ్గరే కాబట్టి ఇట్స్ మోర్ ఈజీ ఫర్ మీ. మనకి డ్రాప్ పికప్ అంతా ఈజీగా ఉంటుందని చెప్పి దగ్గరే పంపిస్తున్నాము. అండ్ షీ ఈజ్ లిటరలీ ఎంజాయింగ్ ఇట్. చాలా ఎంజాయ్ చేస్తుంది. హలో, బయలుదేరుతున్నాము. ఇప్పుడే బయలుదేరాము. దీక్షని క్లాసిక్ డ్రాప్ చేసి బయలుదేరుతున్నాము. అండ్ చాలా చాలా ట్రాఫిక్ ఉంది. ప్రాబబ్లీ ఈటీ 1.5 hours అనుకుంటా వెళ్ళడానికి. సో బై ద వే వీఆర్ గోయింగ్ టు ఇర్వైన్ లో అప్ క్లోజ్ ఎస్పీ చరణ్ తో ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నారు. సో దాంట్లో నేను పాడబోతున్నాను అండ్ సురేష్ కూడా కీబోర్డ్ ప్లే చేయబోతున్నారు. సో ఇద్దరు ఇవాళ కొంచెం మ్యూజిక్ లో మునిగిపోతాం అనమాట. హలో, మన ఎస్పీబీ గారి అబ్బాయి ఎస్పీ చరణ్ మన లాస్ ఏంజల్స్ దగ్గర ఇర్వైన్ కి వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు. మెయిన్ గా ఆయన పర్ఫార్మెన్స్ కోసం వెళ్తున్నాం. మోస్ట్లీ వీలుంటే ఖచ్చితంగా ఆయనతో పర్ఫార్మ్ చేసే అవకాశం దొరకచ్చు. మేబీ సుష్మా ఆయనతో పాడే అవకాశం కూడా దొరకచ్చు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యా, అండ్ ట్రాఫిక్ యాజ్ యూజువల్ ఇర్వైన్ కి వెళ్ళే దారిలో 1.5 hours ఉంది. ఇసుకేసినా గానీ రాళ్ళంతా అరౌండ్ 70 miles శాండియాగో నుంచి ఇర్వైన్ వెళ్ళడానికి. సో అత్తయ్య గారు ఉన్నారు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి. అత్తయ్య గారు ఉన్న వల్ల వీఆర్ ఏబుల్ టు గో అవుట్ లైక్ దిస్. అండ్ మీకు కావాలంటే సుష్మాని మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా అడిగి పాడమనండి. బాగా పాడుతుంది. అడగండి, మీరు కమెంట్ చేయండి. మీకు ఏ పాట కావాలో కమెంట్ చేస్తే. నేనైతే 2 పాటలు అయితే రెడీ అయ్యాను. ఏదో ఒక 2 లైన్ పాట. అసలు ఏం రెడీ అయ్యావు? ఫేవరెట్ ఏం సాంగ్స్ పేరు ఏంటి? 2 పాటలు ఏం రెడీ అయ్యావు? నాకే తెలియదు. పాడు 2 లైన్లు. నాకు పేపర్ కావాలి. యాక్చువల్లీ ఏమైందంటే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి చెప్పాలి. ఇది పాడి ఓకే. కిన్నెర సామి వచ్చిందమ్మా వెన్నెల పైకేసి, కిన్నెర సామి వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. సో యా, కొన్ని సాంగ్స్ అయితే ఒక 2-3 సాంగ్ అయితే ప్రిపేర్ అయ్యాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఇంకొక సాంగ్ ఎక్కడ 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 నానా. అమేజింగ్లీ సాంగ్, ఒరిజినల్ సాంగ్. అది అమేజింగ్ ఉంటుంది సాంగ్. ఓకే, సో ఓకే, వాళ్ళని అడుగు, వాళ్ళు కమెంట్ చేస్తారు, వాళ్ళకి తెలుసుంటుంది. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ మురారి నుంచి సాంగ్ ఎక్కడ 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 ఉందో తారక. కార్ ఛార్జింగ్ అయితే వచ్చాము. సో ఎంత ఛార్జ్ అవుతుంది? సెషన్ కాస్ట్ $37. చూడాలి, ఒక 50% చేద్దాం అనుకుంటున్నాము. అలా నవ్వుతూ ఉండే ఫోటోలు పెడితే సారీలో కార్ నుంచి దిగాలంటే నాకు బద్ధకం ఎక్కువ. సో కాఫీ తీసుకోవడానికి వెళ్తున్నట్టున్నాడు. ఎందుకంటే రాత్రి వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టుడే ఇట్ సెల్ఫ్. కాబట్టి కాఫీ తాగితే కాస్త మెలకు ఉండొచ్చేమో, రాత్రి డ్రైవింగ్ కూడా బ్యాక్ హెల్ప్ అవుతుందని తాగుతున్నాము. మళ్ళా దొరికితే మళ్ళా తాగుతాము లైట్ గా. సో దిస్ ఇస్ నాట్ ఇర్వైన్ యెట్. శాన్ జువాన్ క్యాపిస్ట్రానో ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 8 o'clock స్టార్ట్ చేస్తానన్నారు. ఇంకా 6:30 ఇంది టైమ్. వెయిట్ చేస్తున్నాము. సురేష్ బయటకు వెళ్ళాడు కాఫీ తీసుకురావడానికి. కార్ ఛార్జింగ్ అయితే పెట్టుకొని నేనైతే కూర్చున్నాను. ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఛార్జ్ పెట్టేశాము. ఒక 50% 15-20 minutes లో అయిపోతుంది. అంతే, టెస్లా అంటే అంతే, ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే పెట్రోల్ కార్ చాలా ఈజీ అనిపిస్తుంది.
ఒకసారి వేయిస్తే అట్లీస్ట్ 300 మైల్స్ 350 మైల్స్ అయినా ఉంటుంది. అండ్ మనకి గ్యాస్ స్టేషన్స్ కూడా ఎవ్రీవేర్ ఉంటుంది కదా, కాబట్టి నాకు గ్యాస్ కారే. ఒక నిమిషం, వేరే వాళ్ళ ముందు వీడియో తీయాలంటే కొంచెం మొహమాటం వేస్తుంది, ఇంకా అలవాటు అవుతుంది. ఐ డోంట్ నో వెన్ విల్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇందాక ఫోన్ అయితే పడిపోయితే చూసుకోలేదు, జారిపోయిందనమాట. అందుకని ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను మాట్లాడటము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. అక్కడ కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఆ ఫ్లవర్స్ అంతా వరుసగా పెట్టేశారు క్లైంబర్స్ లాగా, ఎంత క్యూట్గా ఉన్నిందో. సో ఫైనలీ ఇక్కడ రీచ్ అయితే అయిపోతున్నాము ఆల్మోస్ట్. ఎంత వైడ్ ఓపెన్ ఏరియా ఉన్నిందంటే చాలా విండిగా ఉన్నింది. అండ్ చలి లేదు కానీ చాలా విండిగా ఉండింది. సో మొత్తం ఓపెన్ ల్యాండ్స్. అండ్ ఇవన్నీ కొత్త, ఇట్స్ లైక్ అ కాండోమినియమ్స్ అనమాట. చిన్న చిన్న ఇల్లు, ట్విన్ హోమ్స్, ఇండివిజువల్ హౌసెస్ అయితే కావు ఇవి, తెలుస్తుంది. అండ్ లోపల ఒక క్లబ్ హౌస్, ఆ క్లబ్ హౌస్లోనే చేశారు ఈవెంట్. ఎందుకంటే అప్ క్లోజ్ ఈవెంట్ అంటే కొంచెం తక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది ఉండకూడదు. అప్పుడు అప్ క్లోజ్ చేయొచ్చు, లేకపోతే చాలా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇట్ విల్ బి అనేబుల్ ఫర్ దెమ్ టు మేనేజ్ విత్ ద పీపుల్ అరౌండ్. అండ్ ఇది మాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, మా సురేష్ ఇంతకుముందు ఈవెంట్ ఆర్గనైజ్ చాలా చేసేవాడు, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. కానీ కొంతమంది చాలా వాళ్ళ పరిచయారనమాట. సురేష్ అయితే చాలా బాగా మార్కెటింగ్ చేస్తారు, ఏదైనా ఈవెంట్ ఉంటే మంచి మార్కెటింగ్ చేస్తారు, అలాగే వాళ్ళు బాగా పరిచయం ఉంది. సో యా, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. సో ఈ క్లబ్ హౌస్కి అయితే వచ్చేసాము. ఒక క్లబ్ హౌస్లోనే జరుగుతుంది ఈవెంట్. ఇక్కడ వచ్చేసాము. సురేష్ ఏమో ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళిపోయాడు, ఎందుకో వెయిట్ చేయమన్నాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ గో ఇన్ 5 minutes. ఇంతకుముందు అయితే చరణ్ పాడతారు అంటే చరణ్ వాయిస్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకో వాళ్ళ నాన్న వాయిస్ గొంతు విన్నట్టే ఉంటుంది. ఐ డోంట్ నో, ఏజ్ వైస్ అనుకుంటున్నాను, కానీ వాయిస్ అయితే చాలా బాగుంది. మంచి కల్చర్గా ఉందండి ఈ మధ్య, చాలా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. అండ్ కొంచెం విని తర్వాత అక్కడ పక్కనే ఫుడ్ పెట్టారనమాట. సో ఫుడ్ కూడా మంచిగా తినేసి చాలా చాలా వెరైటీలు పెట్టారు. అది పీనట్స్ సుండల్లాగా చేశారు, చాలా బాగా నచ్చింది అదైతే నాకు. నేను ఎక్కువ తినలేకపోయాను, మ్యూజిక్లో ఉంటే నేను అసలు ఎక్కువ తినలేకపోతాను, ఎందుకంటే ఎక్కువ తింటే ఇంకా ఐ కెనాట్ సింగ్ అనమాట. అందుకనే కాస్త తక్కువే తింటాను. అండ్ దట్ వాజ్ ద పన్నీర్ కర్రీ అండ్ రసము, అవన్నీ చాలా చాలా చేశారు. కొంచెం రసం వేసుకున్నాను, అసలు తినాలనే లేదు, ఏదో కాస్త తిందాము, లేకపోతే అసలు ఎనర్జీ ఉండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళే దారి మొత్తం అన్ని షాపులు అంతా క్లోజ్ అయిపోతాయి, తినడం ఏమి దొరకదని చెప్పి ఇంకా కాస్త తినేసాను. అండ్ కొంచెం మీట్ కూడా ఉన్నింది అక్కడ, జామున్ పెట్టాడు, జామున్ తినలేదు. సో యా, ఇలాగే అందరూ చాలా ఎంజాయ్ చేశారు అక్కడ కూర్చొని. చాలామంది వచ్చారు, అంటే కొత్త పరిచయం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ తమిళియన్స్. వాళ్ళు తమిళ్ పాటలే చాలా చాలా పాడారు. అండ్ తెలుగు వాళ్ళు చాలా తక్కువ, ఐ థింక్ వీ కెన్ కౌంట్ అనుకుంటా, చాలా తక్కువ మంది వచ్చారు. అక్కడ ఉండే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. మన వాళ్ళకైనా ఈ శాండియాగో నుంచి వచ్చింది చాలా చాలా తక్కువ. అండ్ యా, హియర్ యూ సీ ప్రభు గారు, అతను నెక్స్ట్ మూవీ గోట్ విజయ్ గారితో. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. యాక్చువల్లీ ఈజ్ అ మూవీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా చాలా ఎగ్జాక్ట్గా ఒక ఫోటోలన్నీ తీసుకున్నాము. అండ్ వాళ్ళకి ఒక్కటే కాకుండా నేను కూడా పాడాను కదా, నాతో పాటు ఇంకా కొన్ని 20లో ఉన్న లోకల్ సింగర్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా పాడారు ఎస్పీతో. ఇట్ వాజ్ లైక్ సో మచ్ ఫన్. అండ్ అంజప్పర్ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. వీళ్ళు అక్కడ 20లో ఉండే కొన్ని లోకల్ సింగర్స్, వాళ్ళు కూడా చాలా బాగా పాడారు. ఆ తర్వాత అందరూ కొంచెం వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు ఎస్పీ గారితో, ఎందుకంటే ఆ రోజే రాత్రి వెళ్ళిపోతున్నారనమాట. 12 o'clock అలా తనకి ఫ్లైట్ ఉన్నింది. అండ్ హీ వాజ్ సింగింగ్ దేర్ ఒక 2 hours. ఆయన కంటిన్యూస్గా నించున్నారు, అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు ఆయన. అంత ఇప్పుడు కూడా ఎంత కష్టపడుతున్నారు అంటే తెలుస్తుంది అసలు ఎంత కష్టపడతారు వీళ్ళు. అంత ఈజీగా రాదు, ఏదైనా ఈజీగా రాదు కదా, చాలా కష్టపడతారు, ఊరికేమీ రాదు. అండ్ హీ లెఫ్ట్. మేము కూడా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ 10:30 అయింది బయలుదేరప్పుడు.
అప్పటి నుంచి అప్పటి నుంచి ఒక 1.5 అవర్ అయితే పట్టింది మాకు రావడానికి. ఇట్ వాజ్ సో ఫన్ఫుల్ ఈవినింగ్ అయితే మ్యూజిక్లో అసలు మునిగిపోతే ఇంకా వేరే ప్రపంచమే లేదు నాకు సురేష్కి. అలాగే కదా కలిసాము. హే గైస్, ప్రోగ్రామ్ మంచిగా అయింది. నాకు ఒక పాట పాడడానికి అయితే అవకాశం వచ్చింది. ఆయన కూడా వాయించడానికి ఒక పాట దొరికింది. సో అవకాశం ఎవరు ఇచ్చారు అడగండి. సురేష్ గారు, ఇమ్తియాజ్ గారు ఇద్దరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇప్పుడు అంతా అయిపోయింది, అక్కడే భోజనం చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. చాలా ట్రాఫిక్ ఉంది, మరి అంత లేదు కానీ ఇట్ విల్ టేక్ another hour to go home. Thank you so much guys for watching my video. Hope you all like it. Please don't forget to like, share and subscribe. Until next vlog, bye bye, take care.